ప్రభు యొక్క మహాకృపను బట్టి 4 అధ్యాయాలు మనం ధ్యానించాము. మరి ఈరోజు ప్రభు చిత్తమైతే 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా మరి పూర్తి చేసే ప్రయత్నం మనం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చెబుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనం చేస్తున్నాను. మరి 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, అలాగే 7వ అధ్యాయం, దీనికంటూ ఈ అధ్యాయాలకి క్రైస్తవ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అంటే మిగిలిన అధ్యాయాలకు లేదా బ్రదర్ అంటే అన్నిటికీ ఉందండి. మనం మాట్లాడుకున్నటువంటి పుస్తకం మత్తయి సువార్త గురించి మనం ధ్యానిస్తున్నాం కనుక అందులో 5, 6, 7 అధ్యాయాలకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దీనిని క్రైస్తవ విశ్లేషకులు లేదంటే మన ముందు సేవ చేసినటువంటి అనేక మంది వాక్యానుసారంగా నడుచుకున్న సేవకులు కొండ మీద ప్రసంగం అని కానీ, లేదంటే సెర్మన్ ఆన్ ది మౌంట్ అని కానీ, లేదంటే పర్వత ప్రసంగం అని కానీ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే ఏంటి, వాట్ ఈజ్ క్రిస్టియానిటీ అనగానే ఈ 3 అధ్యాయాలు డీటెయిల్గా మనం చెప్తే బేసిక్ లెవెల్లో, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కనుక మనం కనెక్టివిటీస్ మనం ఇచ్చుకుంటూ వెళ్తే కనుక ఈ 3 చాప్టర్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కనుక ఈ 3 చాప్టర్స్లో నుంచి అనేకమైన విషయాలను మనం స్టడీ చేయొచ్చు. కనుక ఈ ఈ యొక్క చాప్టర్స్లోకి మనం వెళ్ళడం కంటే ముందు మనం గమనించాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అనగానే, పాత నిబంధన ఉంటుంది, కొత్త నిబంధన ఉంటుంది. సో వాట్ ఈజ్ ఓల్డ్ టెస్టిమెంట్, వాట్ ఈజ్ న్యూ టెస్టిమెంట్ అనేది ప్రభు చిత్తం అయితే ఒకరోజు మనం డీటెయిల్గా మనం అనాలిసిస్ చేసి మనం తీసుకుందాం. కాకపోతే ప్రస్తుతానికి మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఒక క్రైస్తవుడిగా మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత మనందరం కూడా పాటించవలసింది, గైకొనవలసింది కొత్త నిబంధన. అయితే ఈ కొత్త నిబంధనలో ఏవి పాటించాలి, ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక క్రిస్టియన్ అనగా యేసుక్రీస్తుని వెంబడించే ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది ఎలా ఉండాలి అనే దానికి ఒక అవుట్లైన్ లేదంటే ఒక రోడ్ మ్యాప్ అంటారు చూసారా, అట్లా ఒక పర్టికులర్ ఒక దిశానిర్దేశ అనేవి మనకి ఈ యొక్క 3 చాప్టర్స్లో మనకు కనబడతా ఉంటాయి. అయితే అందులో మొదటగా మనం చూస్తే 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు, మరి ఎవరైనా కానీ చైల్డ్హుడ్ డేస్ నుంచి కనుక ఒకవేళ చిన్నప్పటి నుంచి కనుక క్రైస్తవంలో ఉన్నట్లయితే కనుక మరి సండే స్కూల్లో పట్టిస్తారు వీటిని. యాక్చువల్గా ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు, తర్వాత అనేకమైన విషయాలు చూసారు, దుఃఖపడి వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యులు, ఇవన్నీ పట్టిస్తారు. ఇవన్నీ మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. ఇన్ కేస్ వీటిలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మరి సండే మనకి డౌట్స్ సెషన్ ఉంటుంది కనుక మీరు ఈవినింగ్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు అడిగినట్లయితే కనుక తప్పకుండా నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. ఎందుకంటే మనం చాలా విషయాలు ధ్యానించాలి కనుక నేను ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసినటువంటివే. అనగా నీతి అంటే ఏంటి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. యాకోబు గారు రాసిన పత్రికలో నేను చెప్పా. కనికరం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి. మీరు జేసీఎంస్ వింటున్నారు కనుక ఆల్రెడీ మీకు ఒక అవగాహన ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటి, మరి విశ్వాసం ఎలా వస్తుంది, మనం ఎలా సంపాదించుకోవాలి, మనం విశ్వాసం కలిగి ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది, ఈ బేసిక్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ మీరు ఆల్రెడీ చూడండి, లైవ్ సెషన్స్లో మీకు తెలుస్తుంది. యాకోబు గారు రాసిన పత్రిక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసామను, చాలా చక్కగా వర్స్ టు వర్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు అక్కడ కనబడుతుంది కనుక మీరు చూడండి. అందులో మీకు చాలా వరకు ఈ బేసిక్ డెఫినేషన్స్ ఇక్కడ మనకు కనబడతాయి. సాత్వికులు అంటే ఎవరో, కనికరం గలవారంటే ఎవరో, అలాగే సమాధానం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు అక్కడ డీటెయిల్గా మీకు క్లారిటీ వస్తుంది. అయితే మనం 13వ వచనం నుంచి కనుక మన జర్నీని మనం కంటిన్యూషన్ చేయగలిగితే కనుక ఈ కొండ మీద ప్రసంగం అని ప్రస్తావించబడుతున్నటువంటి, లేదంటే అఫ్కోర్స్ ఆ పేరు లేదులేండి, కొండ మీద ప్రసంగం అనే పేరు ఎక్కడా లేదు బైబిల్లో, బట్ ఐడెంటిఫై చేయడం కోసం ఈ మాట మాట్లాడుతుంటారు తరచుగా. మరి 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం 3 మేజర్ పార్ట్స్గా మనం డివిజన్ చేయొచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలని మనం 3 మేజర్ పార్ట్స్గా మనం డివిజన్ చేయొచ్చు. ఈ 3 మేజర్ పార్ట్స్లో నుంచి కామన్గా మనకు కనిపించే ఒక పాయింట్ ఏంటంటే చేంజ్. క్రిస్టియానిటీ అనగానే, లేదంటే క్రీస్తుని అంగీకరించడం అనగానే కొత్త బట్టలు వేసుకోవటం కాదు, లేదంటే ఇంకా ఏదో మార్పులు కాదులే, కానీ మన యొక్క జీవితం అనేది మార్చబడాలి, మన హృదయం అనేది పరివర్తన చెందాలి. అనగా లోకములో నుంచి పరిశుద్ధతలోకి, ఇంకా బాగా చెప్పాలంటే కనుక దుష్టమైనటువంటి స్వభావం నుంచి దైవకమైనటువంటి స్వభావంలోకి,
ఇంకా మనం మత్తయి సువార్తలోని ఒక మాట మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 48వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. మనం ఈ సందర్భంలో ఒకసారి ఇది మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5:48 మనం చూస్తే, మీ పరలోకపు తండ్రి, దేవుడు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి రాకముందు, అంటే యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించక మునుపు మన జీవితం శూన్యం, జీరో. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించిన తర్వాత మన జీవితం అనేది పరిపూర్ణత్వంలోకి వెళ్ళాలి. అంటే పరిపూర్ణులుగా మనం మారాలి. దేవుడు ఏ విధంగా అయితే పరిపూర్ణుడుగా ఉన్నారో ఆయన ఉన్న రీతిగానే మనం కూడా పరిపూర్ణులుగా మారాలి. అలా మారాలి అంటే చేంజ్ రావాలి అంటే ఏం మారాలి, ఏ విషయాల్లో మనం మారాలి, ఏ విషయాల్లో మనం మార్చుకోవాలి అనేది మనకి ఈ 3 చాప్టర్స్లో మనకు కనబడుతుందండి. ఈ 3 చాప్టర్స్ని బేస్ చేసుకొని అనేకమైనటువంటి కాన్సెప్ట్స్ కానీ అనేకమైనటువంటి విషయాలు కానీ మనకి కొత్త నిబంధనలు మనకు కనబడుతూ ఉంటాయి. సో ఈ 3 చాప్టర్స్ అనేవి మేజర్ రోల్ అనేవి మనకి ప్లే చేస్తూ ఉంటాయి. అంటే మిగిలినటువంటి చాప్టర్స్ మత్తయి సువార్తలో మనకి ఎలా కనబడతాయి అంటే, యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఎలా ఎన్నుకున్నారు, యేసుక్రీస్తు వారు ఏ విధంగా భూమి మీదకి రావడం జరిగింది, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞానులు ఎలాగొచ్చారు, లేదంటే బాప్తిస్మా ఇచ్చే యోహాను గారి పరిచర్య ఎలా ఉంది, ఆ పరిచర్యలో ఎదురైనటువంటి మార్పులు ఏంటి, పరిశీలి సద్దుకుల క్యారెక్టర్ ఎలా ఉంది, యేసుక్రీస్తు వారు బాప్తిస్మా తీసుకున్న తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ మనకు కనబడతాయి. కానీ ఈ 3 చాప్టర్స్లో ఒక క్రైస్తవునిగా నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది, ఏం చేయకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఒక కంప్లీట్ చేంజ్ మనకు రావాలి. ఎక్కడి నుంచి? జీరో నుంచి ఫుల్ఫిల్మెంట్ దగ్గరికి, శూన్యం నుంచి పరిపూర్ణతలోనికి. మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అంటే ఏ విషయాల్లో మనం పరిపూర్ణులుగా ఉండటానికి ముందుకెళ్ళాలి అంటే మెయిన్గా 3 పాయింట్స్ మనకు కనబడుతూ ఉంటాయండి. పాయింట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ సెక్షన్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ పాయింట్ దేని గురించి మాట్లాడుతుందంటే వాల్యూ, అంటే విలువ. అంటే మన విలువ ఏంటో మనం గుర్తించగలగాలి. ఒక క్రైస్తవునిగా మనం మారిన తర్వాత, అనగా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత మన విలువలలో మార్పు రావాలి. అంటే నువ్వు లోకములో ఒక వ్యక్తిగా బ్రతకటానికి దేవుడు నిన్ను ఎన్నుకోలా. అంటే నీ వాల్యూ అనేది నువ్వు గుర్తించగలగాలి. వాట్ ఈజ్ యువర్ వాల్యూ ఇన్ ద క్రైస్ట్? అంటే యేసుక్రీస్తులోనికి నువ్వు వచ్చిన తర్వాత నీ విలువేంటి ఇంతకీ? అంటే ప్రభువులోకి రాకముందు, ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఒకే రీతిగా మనం ఉండడానికి వీల్లేదండి. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం యేసుక్రీస్తులోకి రాకముందు ఎలా ఉన్నామో అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభువులోకి నువ్వు వచ్చింది దేనికయ్యా అంటే, పెళ్లి కోసమో, లేదంటే ఆస్తుల కోసమో, లేదంటే అంతస్తుల కోసమో, లేదంటే వివాహ సంబంధాల కోసం, లేదంటే రకరకాల వగైరా వాటి కోసం కాదు మనం వచ్చింది. ఎందుకు వచ్చామయ్యా ప్రభువులోకి మనం అంటే, ఒక మార్పు చూపించగలగాలి. ఆ మార్పు ద్వారా నువ్వు అనేక మందిలో ఒక మార్పు తీసుకొని రావాలి. అందులో మొట్టమొదటి మనకు కనబడుతుంది అంటే విలువ గుర్తించగలగాలి. యువర్ వాల్యూ, వాట్ ఈజ్ యువర్ వాల్యూ? నీ విలువ ఏంటి అనగానే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే మన విలువ ఏంటో మనకు కనబడుతుందండి. అంటే మనం ఎలాంటి వారము, ఎలా మార్చగలిగాం, అంటే ఎలాంటి వారుగా ఉన్నటువంటి మనం ఎలాంటి వారుగా మనం మారాలి, ఎలా ఉండాలి అనే విషయాలు మనకి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనంలో మనకు కనబడుతుందండి. ఎక్కడ మనం జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత నీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. యూ హ్యావ్ గాట్ అండ్ వన్ ఐడెంటిటీ. నువ్వు ఒక ఐడెంటిటీని పొందుకున్నావు. ఏంటి ఐడెంటిటీ అంటే మనం చూస్తే ప్రియులారా, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. అంటే నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు, ఆల్మైటీకి సంబంధించిన పర్సన్వి. నువ్వు లోకములో ఒకరిగా బ్రతకటం కోసం కాదు, లోకానికి ఒక మార్గం చూపించే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి.
రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవునిగా నువ్వు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత క్రైస్తవునిగా నువ్వు మారిన తర్వాత నీలో ఒక మార్పు రావాలి. అదేంటయ్యా అంటే, నువ్వు ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, నువ్వు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి అనే విషయం నువ్వు గుర్తించగలగాలి. అందుకే దేవునికి సంబంధించిన వ్యక్తి ఎలా ఉండాలి అంటే, మన వాల్యూ మనం ఎలా కాపాడుకోవాలి, ఇంతకు ముందున్న వాల్యూస్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి అనగానే లాట్ ఆఫ్ పాయింట్స్ మనకు కనబడుతూ ఉంటాయండి. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే మనం ఎలాంటి వారము, ఎలాంటి వ్యక్తులు మనం అనేది మనం గుర్తించగలగాలి. ఎలాంటి వ్యక్తులు మనం ఇంతకే 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే, 13వ వచనం నుంచి 16వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే అక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే, మనము లోకమునకు ఉప్పై ఉన్నాము, మనము లోకమునకు వెలుగై ఉన్నాము. అంటే ఏంటి బ్రదర్ అంటే, చీకటిలో వెళ్తున్నటువంటి లోకము. మనం కూడా ఒకప్పుడు చీకటిలోనే ఉన్నాం, అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చాం, వెరీ గుడ్, బాగానే ఉంది. అయితే మరి చీకటిలో బ్రతుకుతున్నటువంటి ఆ లోకములో ఒక వ్యక్తిగా బ్రతకటానికి దేవుడు మనల్ని వెలుగులోకి పిలుచుకోవాలా. ప్రభు మనల్ని వెలుగులోకి రావటానికి అంగీకరించింది. ఎందుకు అంగీకరించారయ్యా అంటే, మనం కూడా లోకములో ఉన్నటువంటి వారి వల్లే బ్రతకటానికి కాదు, లోకములో బ్రతికే వారికి వెలుగుగా నువ్వు ఉండాలి. వాళ్ళకు ఒక దారి చూపించాలి. ఇలా చేయకూడదండి, ఇలా చేయాలండి, ఇలా ఉండకూడదండి, అలా ఉండాలండి. కొన్ని సంఘటనలు మనం చదువుకున్నప్పుడు ఏంటి ఇలా ఉన్నారు అని మనకు అనిపిస్తుంటుందండి. ఒక 5 లక్షలు పెట్టి కట్టుకున్నటువంటి ఒక కాంపౌండ్ వాల్ని ఎవరో ఒకరు వచ్చి, ఇదిగో ఇటు పక్క ఈ బరువు ఉంది, ఈ బరువు ఉండకూడదు, ఇలా తిరగాలి, ఇలా తిరగకూడదు అని చెప్పేసి ఎవరో ఒక వ్యక్తి ఒక పర్టికులర్గా ఒక భయపెట్టి ఒక డ్రెస్ వేసుకుని వచ్చి చెప్పినంత మాత్రాన భయపడిపోయే వారిలా మనం ఉండకూడదండి. భయపడే వాళ్ళకి అలాంటిది ఏమీ లేదండి, అలాంటివన్నీ మీరు నమ్మకండి. వాళ్ళు చేసే ఆ థీరీస్లోనే చాలా రాంగ్ థీరీస్ ఉన్నాయి. అసలు వాటికి సంబంధించినటువంటి ఇదంతా కూడా కరెక్ట్ కాదండి, వాక్యానుసారం కాదండి, అది ఏం కాదండి అని మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఒక దారి చూపించగలగాలి. ఇంకొంతమంది అండి మరి యవ్వన కాలంలో ఉన్నటువంటి సిస్టర్స్ని తీసుకెళ్ళి నగ్న పూజలు అని చెప్పేసి, ఆ పూజలు అని చెప్పేసి, ఈ పూజలు అని చెప్పేసి, పెళ్ళి అవ్వాలంటే ఎలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి చాలా నీచంగా దారుణంగా కొంతమంది చేస్తూ ఉంటారండి. అలాంటి వారికి నో అది కరెక్ట్ కాదు, అది నాగరికతకు సంబంధించినటువంటిది కాదు, మనం అలా ఉండకూడదని ప్రతి విషయంలో, ఒక విషయంలోనే కాదండి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని మనమైతే జ్ఞానాన్ని పొందుకున్నాము, మనమైతే ప్రభు యొక్క కృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చాము, మనమైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుని వెలుగులోకి మనం వచ్చాము, వెలుగుగా మనం మారాం, బాగానే ఉంది. అయితే మనం ఎలా ఉండాలయ్యా అంటే, ఒక వ్యక్తిగా ఉండటం కోసం కాదు, దేవుని యొక్క శక్తిగా మనం ముందుకెళ్ళగలగాలి. దేవుని యొక్క కృపను బట్టి దేవుని చేతిలో బలవంగా వాడబడే బలవంతుని చేతిలో బాణంగా మనం ఉండాలి అనే విషయం మనం గుర్తించగలగాలి. అంటే హూ ఆర్ యు అంటే, యు ఆర్ నాట్ ద నార్మల్ పర్సన్, యు ఆర్ ఏ క్రిస్టియన్ ఏం చేయాలయ్యా అంటే, లోకానికి వెలుగుగా ఉండాలి. లోకం ఫాలో అయ్యే మార్గంలో మనం వెళ్ళకూడదు. అందుకే ఒక మాట మనం చూస్తే 16వ వచనంలో మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక సందర్భం మనకు కనబడుతుందండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే వాళ్ళు నిజాన్ని తెలుసుకొని, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, నువ్వు చేసినటువంటి యాక్టివిటీస్ని బట్టి, నువ్వు చేసినటువంటి పనులను బట్టి పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరచగలగాలి. బ్రదర్, మీరే కనుక మా జీవితంలోకి రాకపోతే ఎన్ని విషయాలను తెలుసుకున్నామని కాదు బ్రదర్, నా జీవితం ఒక చీకటమయంలో ఉంది బ్రదర్, మిమ్మును బట్టి ప్రభువు నేను స్తుతిస్తున్నాను, మిమ్మును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు నిజంగా నా జీవితంలో దేవుడు పంపించినటువంటి ఒక వ్యక్తి బ్రదర్ అని దేవుడిని మహిమపరిచే విధంగా నీ యొక్క యాక్టివిటీస్ అనేవి ఉండగలగాలి. ఇంకా తర్వాత మనం చూస్తే ప్రియులారా, రెండోది మన ప్రవర్తన అనేది లోకంలో ఒకరిలా కాకుండా లోకానికి మాదిరిగా ఉండేలా ఉండాలి అనేది మొట్టమొదటి చేంజ్ మనం తెచ్చుకోవాలి. అందులోనే మన విలువలు గుర్తించగలిగే దాంట్లో రెండోది ఏంటంటే, వాక్యానుసారంగా, అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మన ప్రతి స్టెప్ ఉండగలగాలి.
అంతేగాని ఏదో మనకు నచ్చింది కాబట్టి, మన హృదయానికి ఇష్టంగా ఉంది కాబట్టి, ప్రీవియస్ సెషన్లోనే స్మైలీ గారు చెప్తే మనం విన్నాం, మనకు నచ్చింది, మన హృదయానికి నచ్చింది కాబట్టి మనం వెళ్ళటం కాదండి. మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి క్రియ, ప్రతి నిర్ణయం, ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అయితే ఈ వాక్యానుసారంగా మరి పాత నిబంధన ప్రకారంగా కాదు, కొత్త నిబంధన ప్రకారంగా మారింది, అప్డేట్ అయ్యింది. అంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధన కొట్టేయడానికి రాలేదు, పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలని నెరవేర్చడం కొరకు వచ్చారు. అదేవిధంగా ప్రపంచ మానవాళికి సరిపోయే విధంగా, ప్రపంచ మానవాళి మేలుకునే విధంగా, ప్రపంచ మానవాళి బాగుపడే విధంగా ఆయన కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్తో కూడినటువంటి ఆ వాక్యానుసారంగా మన ప్రవర్తన అనేది ఉండగలగాలి. అంటే మన ఆలోచనలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? ఎందుకే ఒక పని మనం చేస్తున్నామంటే ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా ఉందా, అంటే వాక్యానుసారంగా ఉందా లేదా? వివాహం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇది వాక్యానుసారంగా ఉందా లేదా? ఎడ్యుకేషన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, అది వాక్యానుసారంగా ఉందా లేదా? అలాగే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి, వాక్యానుసారంగా ఉందా లేదా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, వాక్యానుసారంగా ఉందా లేదా? సేవలో నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావు, వాక్యానుసారంగా ఉందా లేదా? అంటే మన ప్రతి మూమెంట్ కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా మారాలయ్యా అంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం వెళ్ళగలగాలి. అందుకే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను అంటున్నారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం మనం చూస్తానండి, 20వ వచనం మనం చూస్తే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరొక వచనం మనం చూస్తే 19వ వచనం మనం చూస్తానండి, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగ చేయ బోధింపవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిలుకులు అనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. అంటే గైకొనాలి, తర్వాత మళ్ళీ ఏం చేయాలి? వాటిని బోధించగలగాలి. అంటే నువ్వు ఒక గొప్ప వ్యక్తి అనే విషయం గుర్తించగలగాలి. అంటే మన థింకింగ్ అనేది నారో థింకింగ్ నుంచి బ్రాడ్ థింకింగ్ రావాలి. ఏ విషయంలో రావాలయ్యా అంటే లోకాన్ని చూసే విషయంలో రావాలి, అలాగే ఒక నిర్ణయం తీసుకునే విషయంలో రావాలి, ఒక డెసిషన్ తీసుకునే విషయంలో ఇది వాక్యానుసారమైందా కాదా, ఇది దేవుని చిత్త ప్రకారమైందా కాదా అనేది ప్రతి దాంట్లో కూడా మనం ఏం చేయగలగాలయ్యా అంటే ఇదిగో లోకంలో ఉన్నటువంటి అందరి వల్లే కాకుండా క్రిస్టియన్ లైఫ్ అంటేనండి లోకంలో ఉండే అందరి వల్లే కాకుండా అందరికీ మాదిరి చూపేవాని వల్లే మనం ఉండాలి. ఏ విషయాలు ఉండాలని కానీ మెయిన్గా 3 ఉన్నాయి. అందులో ఒకదాని గురించి మనం ఆలోచిస్తున్నాము, వాల్యూ. నీ వాల్యూను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి ఎందుకు అంటే ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా లోకాన్ని అనుసరించకుండా దేవుణ్ణి అనుసరించాలి. లోకానికి మాదిరి చెప్పాలి, పాయింట్ నెంబర్ 1. అందులోని పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ప్రతి నిర్ణయం కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం తీసుకోవాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని బోధించగలగాలి. అలాగే 3వ విషయం మనం చూస్తే ప్రియులారా, ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం చక్కగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవేస్తుంది. ఏంటంటే నిర్నిమిత్తంగా కోప్పడకూడదు. అంటే సహోదరుల పట్ల మన విధానం అనేది ఇంతకు ముందు వలె ఉండకూడదు, ప్రభు రాక ముందు వలె ఉండకూడదు. ఆయన ఒక మంచి సబ్జెక్ట్ మనకు చెప్తున్నారు అక్కడ. ఏంటంటే 23వ వచనం మనం చూస్తే ప్రియులారా, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని నీకు జ్ఞాపకం వచ్చినడలా. అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధికి ఏదో ఒక అర్పణ అర్పించడం కోసం నువ్వు వెళ్తున్నావు, దేవుని యొక్క సన్నిధికి ఒక ఆఫర్ చేయడం కోసం నువ్వు వెళ్తున్నావు, ఆఫరింగ్స్ని సమర్పించుకోవడం కోసం నువ్వు వెళ్తున్నావు, కానుకను సమర్పించుకోవడం కోసం నువ్వు వెళ్తున్నప్పుడు నీ మార్గంలో ఒక సహోదరునికి నీకు మధ్యలో విరోధం ఏదైనా ఉందని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అర్పణని ఇమ్మీడియట్గా అక్కడ పోస్ట్ పోన్ చేసి విడిచిపెట్టి మొట్టమొదటగా మనం వెళ్ళి ఏం చేయాలంటే సహోదరునితో సమాధాన పడాలి. ఎందుకంటే ప్రియులారా, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత మన విలువ లోకాల్లో ఉన్నటువంటి ఒకరి వల్లే కంటికి కన్ను పంటికి పన్ను అలా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా ఫర్గివ్నెస్ ఉండాలి, ప్రతి విషయంలో కూడా సమాధానపడే స్వభావం మనలో ఉండాలి. అందుకే మన విలువ ఎలా కాపాడుకోవాలయ్యా, ఎందులో మార్పు రావాలయ్యా అంటే ఇతరుల పట్ల మనం నడుచుకునే విధానంలో మార్పు రావాలి. సహోదరుని నిర్నిమిత్తంగా దూషించామంటే అక్కడ నరహత్య చేసినట్టుగా,
లోకంలో ఎలాంటివి మనకు కనబడతాయి అంటే ఒక వ్యక్తిని కత్తి తీసుకొని వెళ్ళాలి, పొడవాలి, చచ్చిపోవాలి, ఇది నరహత్య. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిర్నిమిత్తంగా కోప్పడకూడదు. కోప్పడ్డావా నువ్వు లోనవుతావు, దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతావు, దేవుని యొక్క శిక్షకు పాత్రుడుగా మారుతావు. కనుక అసలు సహోదరుని విషయంలో మనం ఎలా ఉండాలయ్యా అంటే, ఒకవేళ నువ్వు అర్పించడానికి నువ్వు వెళ్తున్నప్పటికీ గొప్ప పనే, దేవునికి గొప్ప సబ్జెక్ట్ నువ్వు అర్పించడం కోసం, లేదంటే గొప్ప విషయాలు, గొప్ప కానుకలు అర్పించడం కోసం నువ్వు వెళ్తున్నావు. అయినప్పటికీ అది దేవుని పనే, అయినప్పటికీ దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమమే, అయినప్పటికీ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, అయినప్పటికీ నువ్వు దేవునికి ఇవ్వవలసినటువంటి దానిని కూడా మధ్యలో విడిచిపెట్టి నువ్వేం చేయాలంటే సహోదరుని దగ్గరికి వెళ్ళి సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. అంటే ఇందులో కూడా మన విలువను మనం కాపాడుకోవాలి, విలువలు పోగొట్టుకోకూడదు. క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి విలువలువి క్రీస్తులో మనం ఉండాలంటే, ఒక క్రైస్తవుడిగా మనం బ్రతకాలంటే ఈ విలువలన్నీ మనం కాపాడుకోవాలండి. ఈ విలువల్లో మనలో మార్పు రావాలి. ఈ విలువలు మనలో ఉండవు, ఎందుకంటే మనకి ఎవరు నేర్పించరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రం మనకు నేర్పిస్తున్నారు. కనుక వీటిల్లో మనం అవగాహన తెచ్చుకొని వీటిలో మనం సాధన చేసి మనం ఈ విలువల్లో మనలో మార్పు తెచ్చుకోగలగాలి. ఇక 4th పాయింట్ మనం చూస్తే ప్రియులారా, మరి వైవాహిక జీవితంలో అంటే మ్యారేజ్ విషయంలో కూడా మనలో మార్పులు రాగలగాలి. అంటే లోకంలో నడుచుకునే విధంగా మనం నడుచుకోకూడదు, లోకానుసారంగా మనం వెళ్ళకూడదు. ఈ పాయింట్స్ అన్ని మీరు చక్కగా నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ నోట్ చేసుకోకపోతే మళ్ళీ వీడియోని మళ్ళీ వెనక నుంచి ప్లే చేసి మరీ నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఇది మీకు అర్థమైపోతుంది. అందుకే మీకు ఈజీగా క్లియర్గా అర్థమవటం కోసం సెగ్రిగేట్ చేసుకుంటూ చక్కగా డివిజన్ చేసుకుంటూ చెప్తున్నాను. మరి 4వ విషయం దేంట్లో మనలో మార్పు రావాలంటే, వివాహ విషయంలో కూడా మన యొక్క విలువను మనం కాపాడుకోవాలి. మన విలువ అంటే క్రైస్టియన్గా బ్రతకాలంటే అంత గొప్పగా మనం ఉండగలగాలి. ఎంత గొప్పగా ఉండగలగాలి ఇంతకీ అంటే, చీటికి మాటికి చిన్న చిన్న వాటికి పెద్ద వాటికి దేనికి పడితే దానికి మనం వెళ్ళిపోయేసి డివోర్స్ పరిత్యాగ పత్రిక అనకూడదు. దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తుంది. మరి వివాహ విషయంలో మనం ఎలా ఉండాలయ్యా అంటే, మ్యారేజ్ అనేది దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుని యొక్క కోణంలో మనం ఆలోచిస్తే వివాహం అనేది అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఉండాలని దేవుడు చెప్పారు. నీ యొక్క లైఫ్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద మ్యారేజ్. ఒకవేళ నువ్వు వివాహం చేసుకున్నట్లయితే కనుక నువ్వు ఆమెకే కమిట్ అయి ఉండాలి, అతను నీకు కనెక్ట్ అయి ఉండాలి, నీవు అతనికి ఆమె కనెక్ట్ అంటే వైస్ వర్సా, లైఫ్ పార్ట్నర్ ఆ పేరులోనే మనకు అర్థమవుతుంది చూసారా. అంటే నీవు ఆమెకు బద్ధుడు అయి ఉండాలి, ఆమె నీకు బద్ధురాలు అయి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి ఒక మంచి సబ్జెక్ట్ చెప్తుంది. ఏంటంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడు అప్పుడే అతని హృదయమందు వ్యభిచరించిన వాడగును. అంటే వేరే పర్సన్ని మనం ఇమాజినేషన్ చేసుకోకూడదు, వేరే పర్సన్ని మనం దృష్టిలో తెచ్చుకోకూడదు, వేరే పర్సన్కి మనం ఇంకా కమిట్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడి చిత్త ప్రకారంగా మీరు ఇరువురు ఒకటయ్యారు కనుక మరి దేవుడు జతపరిచినటువంటి మీ ఇద్దరిని కూడా ఇంక వేరేది ఏది కూడా వేరుపరచకూడదు, వేరే వాటిల్లోకి మనం వెళ్ళకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ లోకంలో అలా ఉండదండి. లోకంలో ఎలా ఉంటుందంటే, రకరకాల కారణాలను బట్టి, కట్నాన్ని బట్టి, కానుకలను బట్టి, లేదంటే రకరకాల రీజన్స్ ఉంటాయండి. జాబ్ చేయట్లేదని, బద్ధకంగా ఉన్నాడని, అలాగ ఉన్నాడని, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, పుట్టింటోళ్ళు ఎక్కువ చూసుకున్నారు, అత్తింటోళ్ళు ఎక్కువ చూసుకున్నారు, ఇలాంటి కారణాలు ఏ వచ్చినా కూడా క్రిస్టియన్గా నువ్వు ఎలా నడుచుకోవాలయ్యా అంటే, వేరే స్త్రీని చూడకూడదు, స్త్రీ వేరే పురుషుని నువ్వు చూడకూడదు, చెల్లమ్మ నువ్వు వేరే పురుషుని చూడకూడదు, తమ్ముడు నువ్వు వేరే స్త్రీని చూడకూడదు. మీరు ఇరువురు ఏక శరీరంగా మీరు ఇరువురుగా ఉండి దేవునికి చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. మరి ఎలాంటి గొడవలు వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మీరు ఇరువురు కూడా వాక్యానుసారంగా కూర్చొని, వాక్యానుసారంగా దేవుడు ఏ విషయాల్లో మార్చుకోవాలో, నీవు మార్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి, నీవు మార్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. మీరు ఇరువురు కూడా ఒక వైవాహిక మీ యొక్క బంధంలో, ఈ వివాహ బంధంలో మీరు ఎలా ఉండాలంటే అనేకులకు మాదిరిగా ఉండాలి. మరి లోకంలో ఉండే వాళ్ళకి మీకు చేంజ్ కనిపించగలగాలి. అంటే ఇవన్నీ కూడా మీకు ఇండివిజువల్గా పీసెస్ కింద చెప్తున్నాను, చివరిలో మీకు కనెక్ట్ చేసి చెప్తా, మీకు చాలా నీట్గా అర్థమవుతుందండి. అంటే చూడండి, ప్రభువారు ఏం చెప్తున్నారు ఇంతకీ, మొట్టమొదటిగా లోకానికి మనం మాదిరిగా ఉండాలి. తర్వాత రెండోది మనం ఆలోచించినట్లయితే మరి సహోదరుని విషయంలో మీరు ఎలాగ ఉండాలి, ఇంకా మరి వివాహ విషయంలో మీరు ఎలాగ ఉండాలి, తర్వాత ప్రతి స్టెప్ కూడా వాక్యానుసారంగా ఎలా తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఇంకొక విషయం మనకు అక్కడ కనబడుతుంది. ఏంటంటే వ్యభిచార కారణమును బట్టి గాక, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని? వ్యభిచార కారణమును బట్టి గాక
చూద్దామండి. 31 వచ్చిన మనం చూస్తే, తన భార్యను విరనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విరనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విరనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. అంటే మరి ఈ కారణాన్ని బట్టి కాకుండా మరి ఏ కారణాన్ని బట్టి విడిచిపెట్టకూడదు అంటే ఏంటి బ్రదర్, వ్యభిచారం చేస్తే విడిచిపెట్టవచ్చా అంటే దాని అర్థం అది కాదండి. దాని అర్థం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ ఒక మాట ఎలా ఉంది, మరొక మాట మనం చూస్తే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కానీ కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ భార్య ఎలా ఉన్నప్పటికీ మరి ఉదక స్నానం చేయించి, వాక్యంతో ఉదక స్నానము చేయించి, మరి ముడత అయినను కలంకమైనను మలినమైనను ఏదైనా ఉన్నా కానీ మరి నీవు కూడా ఒకానొకప్పుడు లోకంతో తిరిగి వ్యభిచరించినటువంటి వ్యక్తివే కదా. మరి లోకానుసారంగా నువ్వు నడుచుకున్నావు కదా. మరి లోకంలో నడుచుకున్న నిన్ను, లోకాన్ని పాటించినటువంటి నిన్ను, లోకంలో బ్రతికిన నిన్ను యేసుక్రీస్తు ఏ విధంగా అయితే దరికి చేర్చుకున్నారో, ఆయన చెంతకు చేర్చుకున్నారో, నీవు కూడా నీ భార్యని క్షమించి, నీవు కూడా అది ముడతైనను కలంకమైనను మలినమైనను మరి అలాంటివి ఏమైనా లోకానుసారమైన ఉన్నా కానీ నీవు వాక్యానుసారంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం, వాటిని తీసే ప్రయత్నం చేసి మరి యేసుక్రీస్తు యొక్క కుమార్తెగా తీర్చిదిద్దే ప్రయత్నం మనం చేయగలగాలి. కనుక ఈ మ్యారేజ్ లైఫ్లో కూడా మనం ఎలా ఉండాలయ్యా అంటే, ఈ మ్యారేజ్ అంటే ఈ వివాహ బంధంలో కూడా మనం లోకానికి మాదిరిగా ఉండాలి. అంటే ఇందులో కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా, యేసుక్రీస్తు యొక్క చిల్డ్రన్గా నీ యొక్క విలువను నువ్వు కాపాడుకోగలగాలి. అంటే ప్రభువులోకి రాకముందు మనం లోకానుసారమైన మనుషులమండి, లోకానుసారంగా మనం బ్రతికామండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుని ప్రజలు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, ఇవన్నీ విలువలు. ఒక రాజులైన యాజక సమూహం ఎలా ఉండాలి, దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉండాలి, ఏర్పరచబడిన వంశం ఎలా ఉండాలంటే మరి ఇతరులను చూసే కోణంలో ఎలా ఉండాలి, మరి భార్యను చూసే కోణంలో ఎలాగ ఉండాలి, భర్తను చూసే కోణంలో ఎలాగ ఉండాలి. అలాగే ఇంకొక మాట మనం చూస్తే ప్రియులారా, మరి 5వ వచనం మనం చూస్తే, మనం ఎవరికి మాట ఇవ్వకూడదండి. ఒకవేళ మాట ఇచ్చామంటే మాట తప్పకూడదండి. ఏమండి, మాట ఇచ్చే ముందు 1000 సార్లు మనం ఆలోచించుకోవాలండి. మరి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని కాపాడుకోవటం కొరకు మనం ఎంత దూరమైనా వెళ్ళాలండి వాక్యానుసారంగా. మాట అంటే అప్రమాణాలు, ప్రమాణాలు ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక ఎదుటివారికి మనం మాట ఇచ్చే విషయంలో, లేదంటే మనం మాట్లాడే విషయంలో ఎలా ఉండాలంటే డిప్లొమాటిక్గా పెట్టేసి, లేదంటే ఒక రకంగా కర్ర ఇరగకుండా పాము జావకుండా మధ్యలో పెట్టేసి ఒక మనిషిని మనం చిత్రహింసలు పెట్టకూడదండి. మాటలతో గాయపరచకూడదండి. ఆకాశంతోడు భూమితోడు ఒట్టులు పెట్టకూడదండి. ఒట్టులు కాకుండా మీ మాట ఎలా ఉండాలంటే, ఒక క్రిస్టియన్గా మాట అవును అంటే అవునని ఉండాలి, కాదు అంటే కాదని ఉండాలి. అంతేగాని చేద్దాం చూద్దాం అలాగా ఇలాగా అవునని కొంతసేపు చెప్పి కాదని కొంతసేపు చెప్పి తర్వాత ఒక రకంగా మాట్లాడి తర్వాత ఇంకొక రకంగా మాట్లాడి, ఇలా మాట విషయంలో కూడా నీ యొక్క విలువ మారాలి. ఎలా మారాలి? ఇంతకీ లోకంలో ఉన్నప్పటి వల్లే ఉండకుండా క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ మాటకు ఒక వాల్యూ రావాలి. ఆ విలువ నువ్వే పెంచుకోవాలి. వాక్యానుసారంగా కొనగలగాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా ప్రవర్తించగలగాలి. అలా ప్రవర్తించి నీ యొక్క మాట కాపాడుకునే విషయంలో నువ్వు అటు ఇటు కాకుండా దేవుని మీద ఒట్టు, అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, ఇలా ఒట్లు పెట్టి మనుషుల్ని కష్టాల్లోకి తీసుకెళ్లకుండా, నువ్వు కష్టాల్లోకి వెళ్ళకుండా మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, మరి మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. అలాగే తర్వాత మనం చూస్తే ప్రియులారా, నెక్స్ట్ మనం కంటిన్యూషన్లో మనం చూస్తేనండి 38వ వచనం నుంచి మరొక సందర్భం మనం గమనించవచ్చు. ఆ సందర్భం ఏంటంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకునే వ్యక్తులు అనగా సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇష్టానికి మనం విలువ ఇవ్వగలగాలి. అంటే ఇప్పుడు ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నారు, అది నీ ఇష్టానికి అనుకూలంగా లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది నా ఇష్టం, నేను ఎలాగ చేస్తా, నువ్వు నాకు ఇష్ట ప్రకారంగా నువ్వు చేయలే అని కాకుండా వాళ్ళ ఇష్టానికి మనం విలువనిచ్చి వాళ్ళ కొరకు వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా మనం ఎక్కువ చేయటానికి మనం వాళ్ళకి ఇష్టపూర్వకంగా మనం ఉండగలగాలి. మళ్ళీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా కాదు. అందుకే పాయింట్స్ అన్ని మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్ ఏం మాట్లాడుకున్నాం మనం, ఇంతకీ తీసుకునే నిర్ణయం అనేది వాక్యానుసారంగా ఉండాలి. ఇప్పుడు మీ యొక్క సహోదరుడు అంటే వాక్యానుసారంగా బ్రతికే ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేద్దామన్నాడు, అతను చెప్పే పని వాక్యానుసారం అయినదైతే కనుక ఆ పని చేయటానికి ఆయన నిన్ను ఎలాగైతే సహాయం అడిగాడో దానికి రెట్టింపు
నీ సైడ్ నుంచి నువ్వు ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అనేది ఉండాలి. అందుకే మనం చూస్తే ఒకడు నిన్ను 1 మైలు రమ్మని కోరిన యెడల, అదేనండి మనం చూద్దాం ఒకసారి 40వ వచనం మనం చూస్తే 41, ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. అంటే దాని అర్థం నడవటం గురించి చెప్పట్లేదు ఆయన, వాక్య భావాన్ని మనం తీసుకోవాలి. అంటే వాక్యానుసారంగా ఉండే ఒక సహోదరుడు వాక్యానుసారంగా నేను ఒక పని చేద్దాం రమ్మని పిలిచినప్పుడు అది వాక్యానుసారమైనదైతే, మనం మాట్లాడుకున్నటువంటి పాయింట్స్లో సెకండ్ పాయింట్, మనం తీసుకున్న నిర్ణయం వాక్యానుసారంగా ఉండాలనే ఆ పాయింట్ ప్రకారంగా మనం ఏం చేయాలయ్యా అంటే, అతను చెప్పినటువంటి ఆ పనికి, వాక్యానుసారమైనటువంటి ఆ పనికి మనం ఎక్కువ ఆఫర్ చేయగలం. 2 మైళ్ళు రమ్మంటే 4 మైళ్ళు వెళ్దాం పదండి బ్రదర్, ఏది నాకు నీకు నీ యొక్క క్లాత్ కావాలి, పై వస్త్రం కూడా తీసుకోండి బ్రదర్ అంటే, ఎప్పుడు నీ ఇష్టానికే, నీ యొక్క ఆలోచనకే కాకుండా సహోదరుల యొక్క ఇష్టానికి కూడా నీ యొక్క విలువ అనేది అంచెలంచెలుగా వెళ్ళగలగాలి. అంచెలంచెలుగా నువ్వు ఇష్టాన్ని చూపించగలగాలి. అలాగే మనం చూస్తే నెక్స్ట్ ఆఖరిగా మనం చూస్తేనండి, చివరిది మన యొక్క శత్రువులను మనం ప్రేమించగలగాలి. వీటిల్లో మన యొక్క వాల్యూస్ మనం మార్చుకోవాలండి. ప్రతి ఒక్కరికి కొన్ని వాల్యూస్ ఉంటాయండి. ఇది నా వాల్యూ, ఇది నీ వాల్యూ, మారల్ వాల్యూస్ అంటూ ఉంటారు చూసారా. అలాగే ప్రతి ఒక్కరికి కొన్ని విలువలు ఉంటాయి. ఇదిగో ఇవన్నీ కూడా మనం చేసే పనులు బట్టి, మనం చేసే పని బట్టి ఒక విలువ పెరగటం తగ్గడం ఉంటుందండి. మన విలువ పెరగాలి అంటే ఈ పనులు మనం చేయగలగాలి. ఏంటి ఆ పనులు? ఇంతకీ నెంబర్ 1, లోకానికి దారి చెప్పే వ్యక్తిగా మనం ఉండాలి. మనం మాత్రం పాటించకుండా ఇతరులకు మాత్రం నీతులు చెప్పడం కాదు. మనం మాత్రం గై కొనుక్కొని ఇతరులకు మాత్రం అలా ఉండి ఇలా ఉండాలని మనం ఆజ్ఞలు ఇవ్వటం కాదు. నెంబర్ 1 ఏంటి? ఇంతకీ లోకానికి మాదిరిగా మనం ఉండగలగాలి. నెంబర్ 2 ఏంటి ఇంతకీ అనగానే, మనం చేసే ప్రతి పని కూడా వాక్యానుసారంగా మనం చేయగలగాలి. ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అంటే, వాక్యాన్ని బోధించే సేవకుల కంటే కూడా మన నిర్ణయాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ ఒక మెట్టు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటి బ్రదర్, వాళ్ళని ఎదిరించాలంటే ఎదిరించమని కాదండి, మనం అంత పర్ఫెక్షన్ మనం చేసుకోవాలి. కొంతమంది చూడండి ఎలా ఆలోచిస్తుంటారంటే, ఏముందులండి దావీదు గారే దెబ్బతింటారు, నేను ఒక లెక్క అంటారండి. ఏముందిరండి మా పాస్టర్ గారు అలా చేస్తున్నారు, మేము చేస్తే తప్పు ఏంటండి అంటారు. కొంతమంది అంటారండి, మా పాస్టర్ గారు వాళ్ళ వైఫే అలా ఉంటారండి, నేను అలాగుంటే. అలా కాదండి. అంటే మనం ఏం చూడాలి అంటే, నువ్వు తీసుకునే నిర్ణయం అనేది, ఒక క్రైస్తవుడుగా నీ విలువ ఎప్పుడు పెరుగుద్దయ్యా అంటే, ఆ వాళ్ళ విలువలను చూసినప్పుడు కాదండి, మన నిర్ణయాలు అనేవి వాక్యానుసారంగా ఉండాలి. అలాగే నెంబర్ 3 మనం చూసినట్లయితే, ఇతరుల పట్ల మన ప్రవర్తన ప్రేమించగలగాలి, కోప్పడకూడదు. అలాగే నరహత్య లాంటి వాటికి వెళ్ళకూడదు. అలాగే మనం చూస్తే 4వ విషయం, మన వివాహ జీవితం, అంటే మన యొక్క దాంపత్య జీవితం, మరి మీ కుటుంబంలో మీరు ఎలా ఉంటున్నారు అనేవి, అది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం చూస్తే ప్రియులారా, సహోదరుని యొక్క ఇష్టానికి మనం విలువ ఇవ్వగలగాలి. సహోదరుడు అంటే ఇది వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి, మరి ఈ పని చేద్దాం బ్రదర్, ఆ పని చేద్దాం బ్రదర్ అంటే, ఏంటి బ్రదర్ అదేనా, ఇంకా చేద్దామండి అని చెప్పేసి ప్రోత్సహించి అతని యొక్క పనికి మనం హెల్ప్ఫుల్గా ఉండాలి తప్ప అతని యొక్క పనికి ఆటంకంగా మనం ఉండకూడదు. ఇంక చివరిగా మనం చూస్తే శత్రువులను మనం ప్రేమించగలగాలి. ఇది చాలా హార్డెస్ట్ థింగ్ అండి, చాలా కష్టమైనటువంటి పని అండి. అయినప్పటికీ ఒక క్రైస్తవుడుగా నీ విలువ పెరగాలంటే నీ సత్క్రియలను చూసి, అంటే నువ్వు చేసే పనులు ఏంటి ఆ సత్క్రియలు, ఎందుకు ఇప్పుడుదా మనం మాట్లాడుకున్న సత్క్రియలేనండి. ఇప్పుడుదాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా సత్క్రియలేనండి. ఇప్పుడుదాకా మనం ఏదైతే మాట్లాడుకున్నాం, ఇప్పుడుదాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా సత్క్రియలు. అంటే వీటి విషయంలో మనల్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ముందుకెళ్ళగలగాలి. అంటే ఈ యొక్క సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో, ఇందుకే 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్, 5వ పాయింట్, 6వ పాయింట్. వెరీ గుడ్ అండి. సో 1వ పాయింట్ అంటే మన లోకాన్ని మార్చే విధంగా ఉండాలి. 2వ పాయింట్ మన వాక్యానుసారంగా నడుచుకోవాలి. 3వ పాయింట్ ఏంటి అంటే ప్రవర్తన, మన ప్రవర్తన అనేది ఇతరుల పట్ల ఎలా ఉండాలో మనం కాపాడుకోవాలి. 4వ పాయింట్ ఏంటంటే మన వైవాహిక జీవితంలో, అంటే మన కుటుంబ విషయంలో మనం ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. భార్యని ప్రేమించే విషయంలో కానీ, భర్తను ప్రేమించే విషయంలో కానీ, పిల్లల్ని ప్రేమించే విషయంలో కానీ, తల్లిదండ్రులు ప్రేమించే విషయంలో కానీ దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవాలి. ఇక 5వ మాట మనం చూస్తే ప్రియులారా, 5వ మాట మన మాటను మనం కాపాడుకోగలగాలి. ఇక 6వ మాట మనం చూస్తే సహోదరుని యొక్క ఇష్టానికి మనం విలువ ఇవ్వగలగాలి. ఇక 7వ మాట మనం చూస్తే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 7th వర్డ్ ఏంటంటే మరి శత్రువులను కూడా మనం ప్రేమించగలగాలి. ఆ ఒక మాట మనం చూసి మనం ముగించుకుందామండి. 5వ అధ్యాయం మనం చూస్తే 47వ వచనం మనం చూద్దాం. మంచిదండి, మనం చివరిగా మనం చూద్దాం.
47వ వచనం మనం చూస్తే, మీ యొక్క పరలోక 47 మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ ఏమి చేయుచున్నదేమి, అన్ని జనులు అలాగ చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే ఇంకొక మాట మనం 44 వచ్చిన మనం చూస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. అంటే మనం దేవుని యొక్క పిల్లలుగా మనం ఉండాలంటే, తండ్రికి ఇష్టమైన పిల్లలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? శత్రువులను మనం ద్వేషించి మన యొక్క మిత్రుల్ని, మనకు తెలిసినటువంటి వారిని ప్రేమించడం కాదు పిల్లరా, శత్రువులను కూడా ప్రేమించగలిగే వారికి మనం ఉండాలి. కనుక ఈ మాటలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, మహోన్నతుడ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ కృపలో మా తండ్రి బలవంతులుగా చేస్తూ నిలబెడుతూ తండ్రి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభు మీరు ఆదరించండి, దీవించండి తండ్రి. దేవ, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, కృంగిన వారి హృదయాలను దేవ నిలబెట్టండి, ఆదరించండి. మీ కొరకు నమ్మకంగా తండ్రి వర్ధిల్లుచు ముందుకు వెళ్ళే విధంగా సహాయం చేయండి తండ్రి. ఏదేమైనా తండ్రి మీ కొరకు నమ్మకంగా బ్రతికేలాగా ప్రతి ఒక్కరిని తండ్రి మీ కొరకు నిలబెట్టండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఈ యొక్క పరిచర్యకు ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నిలబెట్టండి, పరిశుద్ధపరచండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, సంపూర్ణ సేవకు వచ్చినటువంటి చెల్లెమ్మలను బట్టి, తమ్ముళ్ళని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, బలపరచండి. మీ యొక్క పరిచర్యను మేము ఇంకా అందరం తండ్రి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళటకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.